వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కుకింగ్. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాం, వండుకుందాం పదండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఐటమ్: కొత్తిమీర, 2 ఉల్లిగడ్డ, 5 పచ్చిమిర్చి. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాం. మేమైతే 1/2 కిలో మటన్ తీసుకున్నాము. వండుదాం పదండి. మేమైతే ఒక 3 టమాటాలు కూడా తీసుకున్నాం, మటన్లో వేసుకున్నాం, బాగుంటుంది. మేము ఫ్రెష్గా దంచుకుంటున్నాం. ఎల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 కప్పు ఆయిల్, మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మిర్చి ఇట్లా గోలేటప్పుడు 1 చెంచా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, 4 బగారాకు వేసుకున్నాం, అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాం, కాస్త బండపు వేసుకున్నాం, 4 ఇలాచి, 4 లవంగాలు, చిన్న మంట మీద మంచిగా వేపుకున్నాం. మంచిగా గోలాలి. 1 చెంచాడు సాజీర వేసుకున్నాం, మంచిగా గోలాలి. కాస్త మరాఠీ మెంతి వేసుకున్నాం, ఒక చెంచాడు జీలకర్ర మంచిగా ఇట్లా నలుసుకోవాలి, నలుసుకొని వేయాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక చెంచాడు పసుపు, మనం ఇందాక దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ కప్పు కొబ్బరి పొడి, కొబ్బరి పొడి, మటన్ వేసుకున్నాం కదా. ఈ మటన్ పీస్ అనేది ముదిరింది ఉంటే ఆ కొబ్బరి పొడి అనేది తొందరగా ఉడికిస్తుంది, అందుకే పోపులా వేసుకోవాలి కొబ్బరి పొడి. ఇలా మూత పెట్టేసుకొని ఈ మీద వాటర్ పోసుకుందాం. మంచిగా వాటర్ గరం కావాలి. వాటర్ మంచిగా గరం అయినాయి, ఇవి ఇలా పోసేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. మటన్ పీస్ అనేది మంచిగా ఉడికిన తర్వాతనే టమాటా వేసుకోవాలి. ఎవరి దాకా టమాటా వేయవద్దు, టమాటా వేస్తే మాత్రం ముక్క ఉడకదు. ఇంకా ముక్క ఉడకలే, కొంచెం టైం పడుతుంది. కొంచెం టమాటా వేసుకున్నాం. టమాటా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత టమాటా ఉడికిందో లేదో మూత వేసుకొని చూద్దాం.
మంచిగా దగ్గరికి వచ్చింది. టమాటా వేసారు, గ్రేవీ చూడు ఎంత మంచిగా వచ్చిందో, చిక్కదనం. ఇప్పుడు 1 కప్పు కారం, ఒక 2 చెంచాల ధనియాల పొడి, 2 చెంచాల ఉప్పు, అప్పుడు ఒక చెంచా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకున్నాం. ఇలా ఉడికేటప్పుడు కాస్త మరాఠీ మెంతి వేసుకున్నాం. స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం, కాసేపు ఉడకనిద్దాం. మూత తీసుకొని చూద్దాం. కొంచెం దగ్గరికి వచ్చింది. చిటికెడు గరం మసాలా, చిక్కదనం మంచిగా వచ్చింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. గుమగుమలు ఆడుతుంది వాసన, స్మెల్ అయితే. ఇక్కడ పెట్టినాక ఎట్లా ఉంటుందో చెప్తా. అద్భుతం, చాలా చాలా బాగుంది. అన్నీ సరిపోయాయి, కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. చాలా చాలా బాగుంది. మటన్ ముక్క కూడా మంచిగా ఉడికింది. చాలా బాగుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.